to my YouTube channel, Dr. Homeo. This is Dr. Rachna, MD Homeopathy. Hope you're all doing good. Please stay home, stay safe, and let's move into our topic today. Friends, today I want to discuss about the most interesting and very important topic to all the women, that is the infertility. Yes, today my topic is the PCOD and infertility. I want to discuss both about the PCOD and infertility. Friends, let me make you know what is PCOD and సో ఇన్ఫర్టిలిటీ యొక్క టైప్స్ చూస్తే కనుక మనకు ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ ఇన్ఫర్టిలిటీ అని రెండు రకాలుగా చూడగలము. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే పెళ్ళైన సంవత్సరం లోపుగా అండ్ భార్యాభర్తలు ఇద్దరు దగ్గరగానే ఉంటూ బట్ వాళ్ళు 1 year లోపుగా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. సో దీన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ లాగా పరిగణనలోకి తీసుకుంటాం. అండ్ కమింగ్ టు సెకండరీ ఇన్ఫర్టిలిటీ, వాళ్ళు ఒకసారి గర్భవతులు అయి ఉంటారు బట్ నెక్స్ట్ టైంకి దే విల్ హ్యావ్ సమ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ డ్యూ టు సమ్ అదర్ ప్రాబ్లమ్స్ దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్. అంటే రెండోసారికి వాళ్ళకి కన్సీవ్ అవ్వడానికి, గర్భవతులు అవ్వడానికి ఛాన్స్ ఉండదన్నమాట. ఇలాంటి వాటిని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాము. సో కమింగ్ టు ద కాజెస్, ఎందుకు ఈ ఇన్ఫర్టిలిటీ అనే దానికి కారణాలు ఏంటి అంటే మనం చాలా చెప్పుకోవచ్చండి. సో కొన్ని కారణాలు ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ? సో మెయిల్ అండ్ ఫీమేల్ రెండింటిగా విభజన చేసుకుంటే కనుక మనము మగవారిలో కొన్ని కారణాలు ఉంటాయి అండ్ ఫీమేల్ ఆడవారిలో కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సో మెయిల్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని రెండు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మనము భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పిల్లలు కలగడం లేదు అనే సమస్యకి మన దగ్గర వస్తే కనుక ఇద్దరికీ మనం చెకప్ చేయాల్సి ఉంటుంది, ఇద్దరికీ మనం హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో మెయిల్ ఇన్ఫర్టిలిటీ యొక్క కారణాలు అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ యొక్క కారణాల గురించి మనం ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా తెలుసుకున్నాం. There are many causes which leads to infertility in male and as well as female. So here I just want to make you know only female infertility గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను త్రూ దిస్ వీడియో. సో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఒకటి ఉంటుందండి. సో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, సో ఏంటంటే అది స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం మేల్స్లో, స్పర్మ్ యొక్క సైజ్, స్పర్మ్ యొక్క షేప్ అండ్ వాటి యొక్క మూమెంట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వీటన్నిటివి మేల్ యొక్క ఇన్ఫర్టిలిటీ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో వేరస్ కమింగ్ టు ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ద కాజెస్ ఆర్ మెనీ ఫర్ ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఫ్యూ కాజెస్ నేను డిస్కస్ చేస్తాను అండ్ ఇన్ దట్ పర్టికులర్లీ PCOD ఈజ్ ద మెయిన్ రోల్ దట్ ప్లేస్ ఇన్ ద ఇన్ఫర్టిలిటీ నవేడేస్. ఈరోజు మనం చూస్తే కనుక చాలా మందిలో PCOD అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మినార్క్ అంటే ఆడపిల్లలు మొదట పీరియడ్స్ అయినప్పటి నుంచి కూడా చాలామందిలో PCOD అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ప్రతి ఒక్క ఆడపిల్లల్లోనూ, అడల్ట్స్లోను, ఉమెన్స్లోను. సో PCOD అండ్ ఇన్ఫర్టిలిటీ యొక్క రిలేషన్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ. సో కాజెస్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ ఏమేమి ఉండొచ్చు అంటే ఓవ్యులేషన్ సరిగా జరగలేకపోవడం, అంటే లేడీస్లో ఏంటంటే అండం విడుదల ప్రాపర్గా జరగలేకపోవడం. So the probable causes of infertility includes, the picture shows the probable causes of infertility. Those are polyps, if there is any polyps in the uterus, and polycystic ovaries, the ovaries which contains the cyst, and the blockage of the uterine tube. Here we can see the uterine septum. This septum separates the uterus into two parts so that it is not ready to conceive, means the uterus is not in a normal shape. So next comes the adhesions. If there is any adhesions, there is a chance of infertility. And then endometriosis or endometrioma, as I said, if there is any PIDs, pelvic inflammatory diseases, and fibroids are the other probable cause of infertility. And if there is any infection related to the reproductive organ, the infection is also a possible cause of infertility. సో మనం రిస్క్ ఫ్యాక్టర్స్కి వస్తే కనుక ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఏజ్ 30+ ఉన్న వాళ్ళలో, ఇలాంటి ఆడవాళ్ళలో మనం కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా చూడొచ్చు అనమాట. అండ్ 30+ ఏజ్ అబోవ్ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని మెడికల్ హెల్త్ కండిషన్స్ కొన్ని చూస్తే లైక్ PCOS, అంటే యాజ్ ఐ సెడ్ PCOS ఈజ్ ద మోస్ట్ కామన్.
So PCOS is the most common risk factor for the infertility nowadays. So పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు దాన్ని, అండ్ పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేసి ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. దీనివల్ల కూడా ఆడవాళ్ళలో ఫర్టిలిటీ చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ కాజెస్ ఆఫ్ ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో పీసీఓడి, నెక్స్ట్ కమింగ్ టు ద పీసీఓడి అనేది ఏంటి, అది ఎందుకు ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. Coming to the PCOD, what is PCOD and PCOS? Polycystic ovarian disease, we will also call polycystic ovarian syndrome. So PCOD, it is a multi-system endocrinopathy, mostly seen in the women, in most of the women. And PCOD was first discovered by Steen and Leventhal in 1935. So this PCOD disease is also called as Steen-Leventhal syndrome. This Steen-Leventhal syndrome ani kuda antarandi. Why? Because they have first seen the case in 1935. So వీళ్ళలో ఏంటంటే సిండ్రోమ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఈ డిసీజ్లో ఏంటి అంటే లేడీస్లో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఫీమేల్ హార్మోన్స్. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, LH ఇలాంటివన్నీ మనం చూస్తే కనుక కొన్ని ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి. సో వీటికన్నా మేల్ హార్మోన్స్ అనేవి వీళ్ళలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ సో టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోన్. ఇలా మేల్ హార్మోన్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం, ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల వీళ్ళలో ఏంటంటే మేల్స్కి ఉన్నట్టు ముస్టేజ్ అంటే ఇలా ముస్టేజ్ అంటే మీసాలు వచ్చినట్టుగా ఇలా హెయిర్ ఎక్కువ ఓవర్ గ్రోత్ ఆఫ్ హెయిర్ ఉంటుంది ఆన్ ద బాడీ జస్ట్ లైక్ మేల్స్. సో ఇలా ముస్టేజ్ లాగా రావడం, హెయిర్ ఎక్కువగా ప్రొడక్షన్ అవ్వడం బాడీ పైన. అట్ ది సేమ్ టైం వాళ్ళలో పీరియడ్స్ ఇరెగ్యులారిటీస్ ఉంటాయండి. పీరియడ్స్ ఇరెగ్యులారిటీస్ ఉంటాయి వీళ్ళలో. ఓవ్యులేషన్ సరిగ్గా ప్రాపర్గా జరగదు. అండ్ వాళ్ళకి మెడ చుట్టూ ఎకాంథోసిస్ అంటారు, ఇలా డార్క్ మార్క్స్ పడడం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. డ్యూ టు డిప్రెషన్ ఆల్సో స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో మెంటల్ కండిషన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళలో ఎక్కువ మంది దాదాపుగా ఒబేస్ పీపుల్ కూడా ఉంటారు. Through many researchers and through many studies, researchers has found that PCOD is the main role and it plays a major role in causing the infertility in women. So PCOD is a main cause where it is affecting the fertility of a woman. And many studies has found that nearly 80% of the women are suffering from PCOD and leading to the infertility. Homeopathic medicines will be naturally useful to have a regular menstruations. So whenever there is a regular menstruations and whenever there is a proper ovulation, that leads to there is a perfect chance of getting the conceive and pregnancy. The homeopathic medicines will help you a lot to get regular menstruations as well as the ovaries. I'll just make you know what is the normal ovary and what is the polycystic ovary. So ovaries lo eppudaithe ila cyst form aitayi, so neeti budugalu ani cheptu untam manamu. So whenever the cyst will develop in the ovaries, there is a chance of getting anovulatory menstruations also. So ovulation అనేది improper గా ఉన్నప్పుడు and at the same time anovulatory menstruations జరిగినప్పుడు there is a chance of infertility. So homeopathy naturally helps you to get the ovulatory cycles in the regular manner and that automatically leads to the fertility and every chance of getting the pregnancy. And another thing, along with the medicines, either the other systems or the homeopathy, you should have your mind stressless and without depression. You should go for a stressless life, like go for jogging or walking for at least half an hour or 1 hour a day. Do a meditation and yoga so that it helps you a lot to make your cycles regular. The mental health will always gives effect on your physical health. So please do remember make yourself healthy both mentally and physically. The mental health should be given the prior importance and that leads to the healthy physical health. So and this is about the PCOD and infertility. I just want to make you know the relation between the PCOD and infertility and the homeopathic approach.